హలో అండి. ఈరోజు మరొక కొత్త రకం లిక్విడ్ ఫెర్టిలైజర్ తయారు చేయడం మీకు చూపిస్తున్నాను. ఈరోజు తయారు చేసుకోవడం మాత్రమే చూపిస్తాను. తర్వాత ఎలా వాడుకోవాలో చెప్తాను. ఇది పసుపు అండి. పసుపు తీసుకున్నాను. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇవి బోర్ వాటర్ అండి. మున్సిపల్ వాటర్ తీసుకోవద్దు, బోర్ వాటర్. నెక్స్ట్ ప్లాస్టిక్ కానీ గాజు సీసాలో కానీ ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ తయారు చేసుకుందాం. దీనికి తెల్ల ఉల్లిగడ్డలు, తర్వాత ఎర్ర ఉల్లిగడ్డల యొక్క పొట్టుని ఈ రెండింటిని ములిగేంత వరకు నీళ్ళు తీసుకుందాము. నేను చూపించడము మీకు కొంచెం క్వాంటిటీలో చూపిస్తాను, కానీ నా దగ్గర ఎక్కువ మొక్కలు ఉన్నాయి కదా, వాటికి సరిపడా అంతా నేను మళ్ళీ ప్రిపరేషన్ చేసుకుని ఉంచుకుంటానండి. ఇగోండి, ఈ రెండింటిని ఇందులో ముంచుకొని దీంతోపాటు పసుపు ఉంచుకుంటాను. మెయిన్ ఈ ఉల్లిగడ్డల యొక్క తెల్ల ఉల్లిగడ్డల యొక్క వాసన, ఆ పొట్టు యొక్క వాసనకి మనం మందారంలోని చూడండి చిన్న ఆకుపచ్చ దోమ లాంటిది వచ్చి మొగ్గల్ని కొరికేస్తుంటారు కదా, అందుకోసం ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ అండి. ఇలా తీసుకున్నాక